ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఛానల్ చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం రేపటి రోజున ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం అవడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు 29వ తారీఖునే ఈ సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర ఉండడం కూడా జరిగింది. అంటే ఆ బ్యాంకులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 29 తారీఖుని బ్యాంకులకి డబ్బు అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది. అలాగే ఈ సచివాలయ ఉద్యోగి ఒకరు అక్కడికి వెళ్ళి డబ్బును అనేది తీసుకుని రావడం కూడా జరిగినది. కాబట్టి వెంటనే రేపటి రోజున వారి యొక్క క్లస్టర్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఉదయం 7 గంటలకే, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగినది. సుమారు రేపు ఒక్క రోజే 80 to 90% పెన్షన్ పంపిణీ అనేది కంప్లీట్ అవ్వాలని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగినది. మిగిలిన వారికి 2వ తారీఖున ఈ డబ్బు అనేది ఇవ్వాలని కూడా ఆ జీవోలో, ఈ సచివాలయాలకి సంబంధించినటువంటి జీవోలో పేర్కొనడం కూడా జరిగినది. కాబట్టి ఆ వివరాలని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం కూడా జరిగినది. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో అటువంటి వారికి ఈ పెన్షన్ పొందేటువంటి వారికి పిల్లలకి ఖచ్చితంగా వారి ఖాతాల్లోకే ఈ డబ్బులు జమ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఎవరైతే వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించినటువంటి, అంటే ఎవరైతే హాస్టల్స్లో ఉన్నారో అటువంటి వారి సంబంధించినటువంటి ఖాతా, అంటే వారి యొక్క అకౌంట్ అనేది అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ గారికి ఇస్తే వారు ఆ డబ్బు అనేది వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి హాస్టల్స్లో ఉన్నవారు రావాల్సిన అవసరం లేదు, మీ ఖాతాల్లోకి ఈ డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్నే మీకు తెలియచేయాలని నేను ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 7 గంటలకి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమై 2 రోజుల పాటు జరుగుతుంది. అలాగే హాస్టల్స్లో ఉన్న పిల్లలకి వారి అకౌంట్లలోకి ఈ పెన్షన్ డబ్బు జమ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒకటి మరొకండి. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఈ వీడియోని ఖచ్చితంగా పెన్షన్దారులకి షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.